అందరికీ నమస్కారం అండి. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్ పెదరపాడులో పీడీనండి. నేను సమ్మర్ కోచింగ్ క్యాంప్ పెడదామని చెప్పేసి ముందు మా హెచ్ఎం గారు వైఎస్ చంద్రశేఖరరావు గారిని అడగడం జరిగింది. ఆయన తప్పకుండా పెట్టండి సార్, పిల్లలకి శారీరకంగా ఆరోగ్యంగా ఉంచడం మంచిది, అటు ఇటు తిరగకుండా ఇది ఉంటారని చెప్పేసి అన్నారు. దానికి నేను ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ అనేసి పెట్టడం జరిగిందండి. దానికి మరి పౌష్టికాహారం కూడా అందిస్తే సార్ పిల్లలకి యాక్టివ్గా చాలామంది పార్టిసిపేషన్ చేయడానికి కూడా వస్తుంటారు అని చెప్పేసి అనగానే మన ఎస్ఎంసీ కమిటీ చైర్మన్ గారు తిరుమతులు గారు, అలాగే మన గ్రామ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్కి సంబంధించిన చంటిబాబు గారికి, కొండబాబు గారు, సత్యనారాయణ గారు, ఇలా అందరినీ సంప్రదించడం జరిగింది సార్. మీ వెనకాల మేము ఉన్నామండి. ఇలా గ్రామ పెద్దలు కొంతమంది చాలా ఉన్నారు సార్, వాళ్ళు కూడా మేము ఉన్నాం, మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలంటే మేము అందిస్తామని చెప్పేసి ఆయన అనడం జరిగింది. వాళ్ళందరూ ప్రోత్సాహంతోనే నేను ఈ క్యాంప్ పెట్టడానికి సహాయించాను. ఇందులో దగ్గర దగ్గర ఒక 50 మంది వస్తున్నారండి. మన స్కూల్ విద్యార్థులే కాకుండానే బయట స్కూల్ పిల్లలైనా, మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న అన్ని గ్రామాలు, మనకి విజయరాయుడుపాలెం నుండి గురుపూడి వరకు ఉన్న అన్ని స్కూల్లో మన స్కూల్ పిల్లలు, వేరే స్కూల్ పిల్లలు కూడా వస్తున్నారండి. వాళ్ళందరూ కూడా మంచి తర్ఫీదు ఇచ్చి చివరిలో ఒక చిన్న టోర్నమెంట్ కింద కండక్ట్ చేసుకోవడాన్ని మనం వాళ్ళకి ప్రైజ్ మనీ అది ఇచ్చి, అది గిఫ్ట్ కింద అలాగే ఇచ్చి మనం చేద్దామని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇది జిల్లా పరిషత్ పాఠశాల పెద్దవరపాడు హై స్కూల్లో ఈ స్పోర్ట్స్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. 27వ తారీఖు నెల నుంచి వచ్చే నెల 27వ తారీఖు దాకా 4 రోజులు కంటిన్యూస్ స్పోర్ట్స్ క్యాంప్ అనేది మార్నింగ్ 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహంగా జరుగుతుంది. ఇదేంటంటే దీనికి మా గ్రామ పెద్దలు, తర్వాత వజ్రోత్సవ కమిటీ సభ్యులు వీళ్ళంతా కూడా చాలా సహకరిస్తున్నారు. మా పీడీ గారు చాలా యాక్టివ్గా, మన పీడీ భాషా గారు చాలా యాక్టివ్గా పాల్గొని పిల్లలందరికీ కూడా శిక్షణ ఇస్తున్నారండి. ఈ శిక్షణలో ఏంటంటే చిన్న చిన్న గేమ్స్, స్పోర్ట్స్, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ ఇలాంటివన్నీ పెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ముఖ్యంగా సెల్ ఫోన్కి దూరంగా ఉండడం కోసం అని చెప్పేసి, అలాగే పొద్దుటే 6 గంటలకి ఇక్కడ అటెండ్ అవుతున్నారు అందరూ. అంటే 5 గంటలు లేచి 6 గంటలకి ఇక్కడ అటెండ్ అవుతున్నారంటే పిల్లలంతా కూడా బద్ధకం లేకుండా చక్కగా మంచి అలవాట్లు ఏర్పరచుకున్నారు పిల్లలు. దీనికి ఈ కార్యక్రమం చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీనికి పెద్దలంతా సహకరిస్తున్నారు. అలాగే వీళ్ళకి గుడ్డు పాలు, ఇవి స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత గుడ్డు పాలు ఇస్తున్నారు పిల్లలకి ప్రతిరోజు. దానికి స్పాన్సర్ చేస్తూ మా వజ్రోత్సవ కమిటీ సభ్యులు ఒక 10,000 రూపాయల చెక్ కూడా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నారు. అలాగే దాతలందరూ కూడా, అంటే టీచర్సు, కమిటీ పెద్దలు వీళ్ళందరూ కూడా, ఊళ్ళో పెద్దలు, గ్రామ పెద్దలు వీళ్ళందరూ కూడా సహకరిస్తున్నారండి ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి పౌష్టికాహారం, స్ప్రౌట్స్, మునకెత్తి విత్తనాలు, అలాగే చిక్కీలు, ఇవన్నీ కూడా మేము పాఠశాల తరపు నుంచి అలాగే పెద్దల సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే మంచి అలవాట్లు, ముఖ్యంగా ఏంటంటే సెల్ ఫోన్కి దూరంగా ఉండడం కోసం, అలాగే మంచి అలవాట్లు చక్కగా క్రమశిక్షణగా వస్తున్నారు పిల్లలు, ఆడుకుంటున్నారు. తర్వాత మంచి శారీరక శ్రమ వస్తుంది, ఇంటికి వెళ్ళి హాయిగా నిద్ర కూడా హాయిగా ఉంటుంది. అలాగే ఇక్కడ క్లాసులు కూడా పెడుతున్నామండి. 9 గంటల వరకు, 10 గంటల వరకు క్లాసులు పెడుతున్నాం. వీళ్ళకే మళ్ళీ కూర్చోబెట్టి కొంచెం అక్షరాలు నేర్పడం ఇవన్నీ కూడా కొంచెం చేస్తున్నాం. బేసిక్స్ అన్ని నేర్పి మళ్ళీ ఒకసారి మళ్ళీ మామూలుగా చదువుకోవడానికి వీలుగా, అంటే మిగతా బాగా చదివే విద్యార్థులతో పాటు సమానంగా వెళ్ళి వచ్చేలాగా తర్ఫీదు కూడా ఇస్తున్నామండి. రెండు ఒక సైమల్టేనియస్ జరుగుతున్నాయి ఇక్కడ. ధన్యవాదాలండి. అందరికీ నమస్కారం. నా పేరు లిఖితశ్రీ. నేను జడ్పీహెచ్ఎస్ పెద్దపరపాడులో కబడ్డీ నేర్చుకోవడానికి రోజు వస్తున్నాను. నాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. నేను కబడ్డీ నేర్చుకుని నేషనల్స్కి ఆడాలని అనుకుంటున్నాను. మా పీటీ సార్ కబడ్డీ క్యాంపు సమ్మర్లో కబడ్డీ ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించినందుకు మా హెచ్ఎం సార్కి, ఈ విద్యా కమిటీ చైర్మన్ సార్కి, ఈ అల్యూమినియం కమిటీకి, పీడీ సార్కి చాలా ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాను. పెద్దాపురపాడు జిల్లా పరిషత్ హై స్కూల్ ఓల్డ్ బాయ్స్ అంతా కలిపి 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమాలను చాలా ఘనంగా నిర్వహించి పూర్తి చేసాం. అది ఆ కార్యక్రమం. ఆ సందర్భంలో ఈ సంవత్సరం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాజులూరు, కరప 2 మండలాల్లో ఉన్నటువంటి 22 స్కూల్స్ విద్యార్థులు అందరికీ కూడా మన స్కూల్లో వాళ్ళని పిలిచి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ నిర్వహించాలని చెప్పేసి మా కమిటీ వారు ఒక తీర్మానం చేశారు. అయితే ఈ సంవత్సరం ప్రభుత్వం వారు 10th క్లాస్ విద్యార్థులకి 100 డేస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయాం. రేపు జూలైలో నిర్వహించమని చెప్పేసి మన హెడ్ మాస్టర్ చంద్రశేఖరరావు గారు, తర్వాత డిఈఓ గారు కూడా గతంలో మనకు చెప్పారు. ఆ రకంగా మనం ప్రయత్నం చేసి హెడ్ మాస్టర్ గారితో, డిఈఓ గారితో కూడా మాట్లాడాం.
రేపు జూలైలో ఆ కార్యక్రమం నిర్వహించుకోమని వారు చెప్పారు. అంచేత రేపు వచ్చే జూలైలో ఖచ్చితంగా ఈ 2 మండలాల్లో ఉన్నటువంటి 22 స్కూల్స్లోని విద్యార్థులకు ఆటల పోటీలు మన స్కూల్లో జరుగుతాయి. దానికి అందరూ కూడా మీరంతా కూడా సహకరించాలి. దానికి ముందుగా మన పీడీ గారు భాషా గారు, హెడ్ మాస్టర్ చంద్రశేఖరరావు గారు వీరి ప్రోత్సాహంతో మీకు ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం అనేటువంటిది జరిగింది. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇది తప్పనిసరిగా ఇట్లాంటి అన్ని స్కూల్స్లో కూడా ఇలా జరిగినట్లయితే పిల్లలంతా కూడా అభివృద్ధి చెందుతారు. ఈ తర్వాత హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు ఈ సెల్ ఫోన్స్కి అట్లాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండి కేవలం ఈ చదువు మీద, ఆటల మీద, వీటి మీద వాళ్ళని ధ్యాస పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది. అట్లాగే మన స్కూల్లో ముఖ్యంగా ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం అనేటువంటిది చాలా గొప్ప విశేషం. అట్లాగే మన విద్యా కమిటీ చైర్మన్ గారు త్రిమూర్తులు గారు కూడా నిత్యం ఈ స్కూల్కి వస్తూ పిల్లల యొక్క మంచి చెట్లు చూస్తూ ఈ కార్యక్రమానికి కూడా వారు ఎంతో ప్రోత్సహించారు. వారందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. అది మీలో ఉంది. మా భాషా గారు ఒకరే కాదు, హెడ్ మాస్టర్ ఒకరే కాదు, మేము ఏదో వెనకాలండి మేము కొంతవరకు సహకరిస్తాం. అట్లా కాకుండా మీరు డైలీ వారు చెప్పినట్లుగా క్రమశిక్షణగా ఇక్కడికి వచ్చి క్రమశిక్షణకు మారుపేరుగా మన స్కూల్కి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ సందర్భంలో మా కమిటీ చైర్మన్ గారు చంటిబాబు గారు హెడ్ మాస్టర్ గారికి 10,000 రూపాయలు చెక్కుని ఈ కార్యక్రమానికి అందజేస్తున్నారు. సూర్యనారాయణ గారు. ఓకే సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన పెద్దావరపూడి హై స్కూల్లోని సమ్మర్ స్పోర్ట్స్ క్యాంపు మే 27 నుంచి జూన్ 27 వరకు కండక్ట్ చేయడానికి సహకరించిన ప్రపోజల్ పెట్టినటువంటి పీఈటీ భాషా గారికి, నేను సహకరించిన హెచ్ఎం గారికి, చైర్మన్ గారికి, స్కూల్ చైర్మన్ గారికి నన్ను ధన్యవాదాలండి. అలాగే మా డైమండ్స్ జూబ్లీ వజ్రోత్సవాల కమిటీ ప్రెసిడెంట్ గారిని నేనండి, మా బ్రదర్ గారు సత్యనారాయణ గారు, కొండ గారు, చిక్కం రామచంద్రరావు గారు ఈ సహకారంతో మీ అందరూ అనుకుని ఈ క్యాంప్కి బోల్డ్ ఖర్చు అవుతుంది కదా, మరి ఏం చేయాలని ఆలోచించుకుంటే మా తరఫున 10,000 రూపాయలు చెక్ని అందజేస్తే బాగుంటుందని మా కమిటీ నిర్ణయించింది. అలాగే చెక్ కూడా ఇప్పుడు అందజేయడం జరిగింది. ఈ క్యాంప్ని కుర్రవాళ్ళు అందరూ పిల్లలు సద్వినియోగం చేసుకుని మంచి క్రమశిక్షణతో తీసుకుని దీన్ని మీరు అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కారం. హై స్కూల్లో ఈ రోజు నుండి 4 రోజుల పాటు స్పోర్ట్స్ కండక్ట్ చేయాలని చెప్పేసి మన స్కూలు హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా పీడీ గారు, భాషా గారు ప్రోత్సాహంతో ఈ రోజు నుంచి కండక్ట్ చేయడం జరుగుతుంది. పిల్లలు ఈ రోజున ఇంటి దగ్గర సెల్ ఫోన్స్కి ఎడిట్ కాకుండా వ్యాయామం చేస్తూ, ఎందుకంటే వ్యాయామం చేసిన వాళ్ళే ఎడ్యుకేషన్లో కూడా ముందుంటారు. ఉదయాన్నే తెల్లవారుజామున లేవడం, వ్యాయామం చేయడం, అదేవిధంగా చదువుకోవడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా స్పోర్ట్స్లో డెవలప్ అయితే వాళ్ళు నేషనల్కి వెళ్ళడానికి కూడా మన స్కూల్ నుంచి గతంలో కూడా నేషనల్స్ ఆడిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్గా ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విధంగా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి మన హెడ్ మాస్టర్ గారు, అదే పీడీ గారు, మన గ్రామ పెద్దలందరూ కృషితోటి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అందరూ కూడా పిల్లలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ పెద్దలందరికీ నమస్కారం అండి. అలాగే మా హెచ్ఎం గారికి, అలాగే మా పీడీ గారికి అందరికీ నమస్కారం. విద్యార్థులు అందరికీ శుభాశీస్సులు. ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల పెద్దాపురపాడు, కరపమండలం, కాకినాడ జిల్లాలో ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 27వ తారీఖు నుండి ఒక నెల పాటు, అంటే 27 మే 2026 వరకు సమ్మర్ స్పెషల్ క్యాంప్ మా పీడీ గారు మరియు హెచ్ఎం గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దానికి వజ్రోత్సవ కమిటీ సభ్యులు, అలాగే విద్యా కమిటీ చైర్మన్ మరియు సభ్యులు, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఉపాధ్యాయులు, విద్యార్థుల సహకారంతో ఈ ప్రోగ్రాము కంటిన్యూగా జరగాలని, సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే దీనికి ఈ ప్రోగ్రాంకి ఈ పార్టిసిపేట్